నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నం నుంచి విజయవాడకు 3000 పొట్లాల ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లే వాహనాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ, బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు శ్రీరామ్, పివి ఫణికుమార్, బి. కుటుంబరావు, వింజమూరి శివరాం శర్మ కార్యక్రమాలను చేపట్టారు. కాగా మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తోట్లవల్లూరు వరద బాధితులకు తీసుకుని వెళ్లే ఆహార పదార్థాలను జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైత్రి ఫౌండేషన్ ప్రతినిధులు వేణుకుమార్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకుడు, పోలవరం గ్రామ మాజీ సర్పంచ్ కారుపర్తి శ్రీనివాస్కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సుబ్బారావు అనారోగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సుబ్బారావు భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. బుడమేరు వరదల సందర్భంగా విజయవాడలోని 58వ డివిజన్ ఇన్ఛార్జిగా నియమితులైన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వరద బాధితులకు ఆహారం, పాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. డివిజన్ పరిధిలోని అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానది వరద వస్తున్న సందర్భంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భోగిరెడ్డిపల్లి, పెదపట్నం, పెదయాదర ప్రాంతాల్లో కృష్ణానది కరకట్టను అధికారులు బుధవారం పటిష్టపరిచారు. ఇసుక, కాంక్రీట్ మూటలతో ఈ కార్యక్రమాన్ని టీడీపీ తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, పిప్పళ్ల కాంతారావు, కుంచే నాని, తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బందరు మండలాలలో సుల్తానగరం, పెదయాదర, చినయాదర, కోన, ఎస్.ఎన్. గొల్లపాలెం తదితర ప్రాంతాల్లో వరి పొలాలు, వేరుశెనగ పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ముంపునకు గురైన ప్రాంతాలలో టీడీపీ, జనసేన నాయకులు సందర్శించారు. విజయవాడ సింగ్ నగర్ వరద బాధితులకు ఆహార పదార్థాలు అందించేందుకు మచిలీపట్నం సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు బుధవారం మచిలీపట్నం నుంచి తరలి వెళ్లారు. సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు కొమరగిరి శ్యామ్, కొమరగిరి చంద్రశేఖర్, పోతుకుచి ఆంజనేయకుమార్ తదితరులు తరలి వెళ్లారు. మచిలీపట్నం నుంచి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ బుధవారం విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు తరలి వెళ్లారు. ముంపునకు గురైన ప్రాంతాల్లోని వరద బాధితులకు ఆహార పదార్థాలు సాయం అందచేశారు. ముంపు ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ముందుకు రావాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో వరి, ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయని, ముంపునకు గురైన పొలాల్లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో వ్యవసాయ శాఖాధికారులు సూచనలు ఇస్తున్నారన్నారు. కాగా భారీ వర్షాలకు ముంపునకు గురైన విజయవాడ, తోట్లవల్లూరు తదితర ప్రాంతాల్లో నిరాశ్రయులైన వారికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం తనవంతుగా తక్షణ కర్తవ్యంగా నిరాశ్రయులైన వారికి బియ్యం, పంచదార, పామాయిల్, బంగాళదుంపలు అందిస్తోందన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రకృతి విలయతాండవం చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర నిద్రాహారాలు మాని బాధితులకు సేవలందిస్తున్నారన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పిప్పళ్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో వరద బాధితుల సహాయార్థం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సన్నిధి నాగసాయి శ్రీనివాస్ నేతృత్వంలో 15,000 పులిహోర పాకెట్స్, 20,000 వాటర్ పాకెట్స్ దాతల సహకారంతో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జిల్లా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు గరుడసేవ మహిళా సభ్యురాండ్రు పాల్గొని కార్యక్రమాన్ని సేవ దృక్పథంతో జయప్రదం చేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.